ఓకే, బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్నా నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు చెప్పేదండి. శ్రీహరి యాదవ్ గారు, యాక్చువల్గా సరే అరెస్టులు చేయటం, 1-2 సార్లు బాలకృష్ణని అరెస్ట్ చేయటం ఓకే, మీ పార్టీ మాజీ ఎంపీ కాబట్టి ఓకే, మీకు బాధ కలిగి ఉండొచ్చు, కాదంటలేదు. సరే, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉంది, నిలదీసే హక్కు కూడా ఉంది, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఒకసారి ఆయన వ్యాఖ్యలు విన్నారా? ఇది ఏదో ఒక ఎలా ఉందంటే, గతంలో మనం వినుంటాం, నక్సలైట్లు అవి పేల్చేయండి, ఈకి పేల్చేయండి, ఒక ఎజెండా పాస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నాయండి అతని వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా. రైలు పట్టాలు కోసేయండి, లేకపోతే సింగరేణి కార్యాలయాలు కాల్చేయండి. ఏంది ఈ వ్యాఖ్యలు? ఒక ఉంటారు కొంతమంది ఆయన మాటలు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ ఉద్రిక్త వాతావరణం ఒకసారిగా యువకులు ఒక రకమైనటువంటి కాన్షియస్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, రైలు పట్టాలు కోయటం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వ్యాఖ్యలు మీరు సమర్థించుకుంటున్నారా? ఏమంటారు అన్నా? నిజంగానే ప్రొవకేషన్ మీదనే మాట్లాడుతున్న మాటల మీదనే సందర్భానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పకుండా, ముందు వెనకలకు జరిగినటువంటి చర్చని మనం కనీసం ఆ చర్చ గురించి చెప్పకుండా కేవలం ఆ ఒక్క విషయాన్ని మాత్రమే చెబితే అది మీకు చాలా విధ్వంసపూరితమైనటువంటి వ్యాఖ్యలాగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అక్కడ? సింగరేణి ప్రజాధనాన్ని ఎట్లా దోచుకుంటున్నారు, నిల్వలకు సంబంధించినటువంటి నిజాయితీగా నిల్వలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా స్పష్టత లేకుండా ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో మనం సింగరేణి కాపాడుకోవడం కోసం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించే బాధ్యత మనది ఉన్నది. అవసరమైతే మనం మొత్తం దాన్ని దిగ్బంధం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మొత్తం పూర్వపరాల్ని ఏది చెప్పకుండా కేవలం ఆ ఏకవాక్యాన్ని మాత్రమే చూపించి, ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఒకరి వైపు వరి కల్లాల కాడ, వరి కొనుగోలు కేంద్రాల కాడ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. 30 రోజుల నుంచి కాలయాపన చేసి 3 రోజులు ఆగమాగం చేసి చాలా పెద్ద మొత్తంలో ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా, మొత్తం భ్రమింపజేసినట్టుగా రాష్ట్ర యంత్రాంగం అంతా అదే పనిలో ఉన్నదని చెప్పి ఇవాళ ఒక రకమైనటువంటి భ్రమలకు గురి చేస్తుండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా 1,40,00,000 మెట్రిక్ టన్నుల పండినటువంటి వరి ధాన్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొట్టమని చెప్పి, ఇప్పుడు 70 లక్షలు అని చెప్పి, ఇప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నులు కొని 3 రోజులలో మొత్తం కొట్టమంటున్నారు. అంటే 40 రోజులుగా 36 రోజులైంది ఏది కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాల కాడ 36 రోజులుగా 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నటువంటి వీళ్ళు ఈ 10 రోజులలో 5 రోజులలోనే మొత్తం ఇంకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొంటాము అని చెప్పి అలవిగాని హామీల్ని, లేదా కేవలం పేపర్లలో మాత్రమే ఈ కొనుగోలు చూపిస్తున్నారు. పేపర్లలో చూపిస్తున్నారు తప్ప కళ్ళాల కాడ లేదు. కాగితాల మీద ఉన్నది వీళ్ళ కొనుగోలు సంఖ్య అంతా. కళ్ళాల కాడికి పోయి చూస్తే రైతులు ఎంత గోసపడుతున్నారో, ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నారో చూస్తారు. ఈ డైవర్షన్ మొదటి నుంచి కూడా అటెన్షన్ డైవర్షన్ చేయడం మీద, అక్రమ కేసుల మీద నిజంగా చెప్పండి, ఒక పోస్కో కేసు నిందితుడికేమో పారా హుషారు పహారా కాస్తారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఆయనేమో మేమే పట్టుకున్నామంటాడు. పోలీసు అధికారులు మేము పట్టుకున్నామంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చి నేనే అప్పచెప్పినా అంటాడు. ఒక పోస్కో కేసు నిందితుడి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎట్లున్నది? ప్రజల పట్ల ఒక అంకితభావంతో ఉండి సీనియర్ గా తెలంగాణ ఉద్యమంలోంచి ఎదిగిన నాయకుడు, ఇలా శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనేక విషయాల్ని మాట్లాడుతూ ఆవేదనలో భాగంగా మనం అవసరమైతే దిగ్బంధం చేద్దామని చెప్పి మాట్లాడినటువంటి ఒక్క వాక్యాన్ని మాత్రమే తీసుకొని చేసేటటువంటి విధానం ఏదైతుందో, ఇది ఇట్లా నిజంగానే ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలకే జైలు పోవాలంటే జీవితకాలం జైలు ఉంచిన తప్పనన్ని రెచ్చగొట్టే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడు. రేవంత్ రెడ్డి మాటలలో బూతులు, విధ్వంసాలు, ప్రొవకేషన్లు, వ్యక్తిత్వ అనడాలు ఎన్ని ఉంటాయండి. ఇవన్నిటి బట్టి మా రామచంద్ర అనే పాపము హరీష్ అన్న ఏదో గ్యాసు అది పట్టుకున్నాడు, కిరోసిన్ పట్టుకున్నాడు, చాలా మందిని చంపాడు. ఇప్పుడు ఆ మాట్లాడేది కవి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున్న భావోద్వేగాలది, అది ఆనాడు జరిగినటువంటి చర్చ. ఇప్పుడు ఆయనను పట్టుకొని మీరు మనుషులకు చంపడానికి కారకుడైండు, అనేక మంది చావు కారకుడైండు, వీళ్ళు చంపడం అంటే నిజంగా అదేమన్నా ఉన్నదంటే బలిదానాలకు సంబంధించి కారణం కాంగ్రెస్ పార్టీ. 1400 మంది బలిదానాలకు కాంగ్రెస్ సోనియమ్మ బాధ్యత వహించాలి. మేమంటలేం ఇది. ఆమె బలిదేవత అని మాట్లాడిన ఆయనే ఇలా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ఒక్క విషయమే మాట్లాడుకుంటాడా? ఆయన రోజు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటాడు. విధ్వంసకర పూరిత మాటలు, బూతు మాటలు, ఆ అన్పార్లమెంటరీ మాటలు, విచ్చలవిడి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక ప్రజా ఉద్యమానికి సంబంధించి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఏం చేద్దామని మొత్తం చర్చలో భాగంగా ఆ విషయాన్ని లేవనెత్తి ఆ సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే అన్ని రకాలుగా అడ్డుకొని దిగ్బంధం చేద్దాం, రైలు రోకోలు చేద్దామని మాట్లాడాడు. అంతేకాని బాంబులోటి వెళ్తామని చెప్పి వాళ్ళ నాయకుడు అన్నట్టుగా సెక్రటరీని పేల్చేద్దాం అన్నట్టుగా
ఇంకో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్నట్టుగా గుమ్మడాలను తేల్చేద్దామను, ఇంకో ఆయన అన్నట్టుగా ఏదో ప్రజాభవన్ గేట్లను తేల్చేద్దామను. ఇంకా అరుడే కాదు, ఇప్పటికీ చెక్ డ్యాంల విషయంలో కానీ, ఇక్కడికి కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ కూలినటువంటి ఆ పిల్లలకు సంబంధించి కానీ ఇప్పటికీ కాంప్లైంట్ ఇచ్చి ఉన్నది. ఇంజనీరింగ్ అధికారులు దీని వెనుక పేల్చివేతలు ఉన్నవి, అక్కడ సిమ్టమ్స్ పేల్చేసినట్టు ఉన్నాయి. ఈ పేల్చివేతలు, కాల్చివేతలు, విధ్వంసాల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కొనసాగించబట్టి కాంగ్రెస్ పార్టీ. మేము గాంధేయ పద్ధతిలో దశాబ్దాల తరబడి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రంలో ఇవాళ రైతాంగం ఒకవైపు, సింగరేణి ఒకవైపు, ఆ ప్రజలు పడుతున్నటువంటి ఆవేదనలకు పరిష్కారం కోసము ప్రజా ఉద్యమంలో భాగంగా కార్యకర్తలు ఉద్దేశించి అక్కడ మాట్లాడినటువంటి విషయాన్ని దేశద్రోహం పెట్టి ఎన్నో ఏళ్ళు జైలు ఉంచాలంటారు. అట్లా ఉంచాల్సి వస్తే చివరి ఊపిరినంత వరకు 100 ఏళ్ళు జైలు శిక్ష వేసినా కానీ సరిపోనన్ని తప్పులు ఏమైనా చేసిన ఉన్నాయంటే అది రేవంత్ రెడ్డి. ఆ శిక్ష ఏదైనా వేయాల్సి వస్తే రేవంత్ రెడ్డికి వేయాలి, ఆ శిక్ష ఏదైనా వేయాల్సి వస్తే బండి సంజయ్కి వేయాలి. కానీ ఇప్పుడు మేము కోరుతుందంటే ఇప్పటికైనా మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని భయపెట్టాలని చూసినా, భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా వీటికి ఏం భయపడేది లేదు. కల్లాల సంగతి తెలుసండి. వరి కొనుగోలు కేంద్రాల సంగతి, వరి గింజలకు సంబంధించి కంకుల్లాగా రాలిపోతున్నారు. ఏది కల్లాల కాడ రైతాంగము పిట్టల్లాగా రాలిపోతున్నారు. అట్లాంటి కాకుండా కొనుగోలు సంగతి ఏందో తెలుసండి. అట్లే కరెంటును ఇవాళ నిన్న మొన్న 3 గంటలు అయితే కరెంటు చాలంటారు. ఇవన్నీ ఒకవైపు ప్రజల్ని మానసికంగా రెచ్చగొట్టి ప్రజలని దృష్టి మలచే పనిలో కాంగ్రెస్ ఉన్నది. మీరు దృష్టి మలచడం బంద్ చేసి ఇప్పటికైనా కొనుగోలు కంప్లీట్ చేయండి. కేంద్రము రాష్ట్రము ప్రజల్ని మభ్యపెట్టి మా ప్రజల్ని పక్కదో పట్టించే విధానాన్ని పక్క జరగండి. మీరు నేరుగా రైతులకు అండగా నిలబడండి. లేకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు లోన్ చేసినా మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగా